ఎన్నేళ్ల బట్టి ఉంటున్నారండి అక్కడ పట్టా లేకుండా? పట్టా లేకుండా నాకు వచ్చినప్పుడు నాకు 60 సంవత్సరాలు అండి. అటు వరకు మా నాన్న వాళ్ళు అటు వాళ్ళకి 60 ఉంటాయి. మీకు అది పట్టా లేదు? లేదు అప్పుడు అప్పటి నుండి నార్మల్ గా ఉంటున్నారు. ఎలా ఉంది? బానే ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ గారు మీకు పట్టా ఇచ్చారు కదా, ఇప్పుడు సంవత్సరం బాగానే ఉంది. ఏం చెప్తారు మరి? లోకేష్ గారు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా మీకు ఈ విధంగా చేయలేదు, ఈయన చేశాడు. ఏం చెప్తారు లోకేష్ కోసం? థ్యాంక్ యూ చెప్పుకుంటా. థ్యాంక్ యూ చెప్తారా? ఓకే. మళ్ళీ ఎలక్షన్ లో తోటేస్తారా ఆయనకి? వేరే వాళ్ళకి వేసేస్తారా? వేటేస్తామండి. తప్పు తప్పు మనుషులు కాదుగా మేము. లోకేష్ కి ఓటేస్తారా? జగన్ డబ్బులు ఇస్తా అంటే ఒకవేళ ఎక్కువిస్తా అంటే మాకు ఇవ్వడు, మేము తీసుకోము. ఇచ్చారా? అందరికి ఇచ్చారా పట్టాలు? అందరికి ఇచ్చారండి. ఆ పార్టీ ఈ పార్టీ నేను ఓటు వేసినా అయిపోయినా అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చేసారు. పెట్టున్నారా ఇంట్లో? మేము పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు వేసుకున్నారండి ఆ స్థలం. వేసారు కానీ మీకు హక్కులా ఇప్పటి వరకు? ఇంత ముందు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు? ఎవరు ఇవ్వలేదండి. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు మంచి రోజులు వచ్చినాయి సార్. ఎలా మాట్లాడారు ఆయన? బాగానే మాట్లాడారండి. ఏం తేడా లేదు, అంతా బాగానే మాట్లాడారు. ఇక ముందు కూడా ఇదే ప్రభుత్వం రావాలి, అన్నిటికీ ఇదే ప్రభుత్వం ఉండాలి. వస్తుందా మరి? మళ్ళీ ఇదే వచ్చింది కూడా. జగన్ అంటున్నాడు నా ప్రభుత్వం వచ్చింది 30 ఏళ్ల పాటు ఉంటా అంటున్నాడు. వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఏం చేసాడండి? ఏమి చేయలేదు కండి. అద్భుతంగా పరిపాలించాను, ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడే ఇబ్బందులు పడిపోతున్నారు చెప్తున్నారు. ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు అసలు ఇబ్బందులు ఏం లేదు, అంతా ఫ్రీ. మళ్ళీ రాజధాని వచ్చింది కదా, రైతులందరూ చక్కగా నవ్వుతో హ్యాపీగా చేసుకుంటున్నారు. ఏం లేదు, అంతా హ్యాపీగానే ఉంది. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మంగళగిరిలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు ఇప్పటి వరకు. ఏ ఎమ్మెల్యే పనితీరు మీకు బాగా నచ్చింది? ఇంతవరకు ఎంత ఇదిగా, ఎంత పూర్తి బలంగా, ఎంత శక్తికి తీసుకొని చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడే బాగా చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం రావాలి, ఈ పరిపాలనే కావాలి. మళ్ళీ కావాలి. వచ్చింది 100% పాలు. హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీ, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. గ్యాస్ ఇస్తున్నామన్నారు, ఇస్తున్నారా? ఇసుక ఇస్తున్నామన్నారు, ఇస్తున్నారు. డబ్బులు కూడా ఎంబడి ఇచ్చేస్తున్నారు, బ్యాంకులో కూడా ఎంబడి ఇచ్చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేదు, ఎవరిని ఇబ్బంది పెడతారు. రోడ్లు అన్ని వేస్తున్నారా? రోడ్లు వేసారు. రోడ్లు తెల్లారిపాటికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. అన్ని తెల్లారితలకి వచ్చి ఇంటికాడ కొనుక్కున్న లేపిదలు ఇస్తున్నారు. ముస్లిం తెల్లారికల్లా ఇచ్చేస్తున్నారు. ఏళ్ళు ముద్ర పడిపోతే కళ్ళు చూపించి ఇస్తున్నారు. అంతా బాగానే చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేదు, అంతా హ్యాపీగానే ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఇబ్బంది లేదు, ఇక ముందు కూడా ఇబ్బంది రాదు. దడిచే పని లేదు. ఆయన లోకేష్ గారికే దయ. మరి పొద్దు వైసీపీ వాళ్ళు వచ్చి డబ్బులు ఎక్కువ ఇస్తే ఇంకా డబ్బు లేదు, గిబ్బు లేదండి. 50,000 ఇస్తాం లేదు, 100 కాదు 500 ఇచ్చాను, 5,000 ఇచ్చాను. ఇక ఆయన వదిలి మేము బాగు చెప్తారనుకో. ఒకవేళ లక్ష లేదు, గిచ్చలేదు, ఇంకేం లేదు. ఇంకా అసలు ఆయన ఈయన ఉన్నాళ్ళు ఇంక ఈయనే. జగన్ వచ్చేస్తాడంట వచ్చే ఎన్నికల్లో. ఇంకా మమ్మల్ని చంపడానికి లేదు, బాగా చూసుకుంటాడంట, డబ్బులు వేస్తాడంట, బాగా చేస్తాడు. ఇప్పుడే చేశాడు. ఇంకా ఉండే ఇప్పుడు దాకా ఉండాడితే అయిపోయేవాళ్ళం మేము. ఇంకెందుకు? ఇప్పుడు పెద్దోళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు, నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు, నేనే వస్తాను 30 ఏళ్ల పాటు అధికారంలో. అబ్బో, అధికారం మేకు పెడతాడు. లోకేష్ ఏం చెయ్యట్లేదు అంటగా. ఏం లేదు, దేవుడు అయ్యా నాయన బాబా. జగనే దేవుడు అంట. దేవుడు ఆయన తీసాయి, ఈయనే దేవుడు. ఇంకా ఆయన మాట అసలు ఎత్తబాకు. చంద్రబాబు అసలు ఏం చెయ్యట్లేదు. అసలు జగన్ మాట మాకు చెప్పబాకండి, మాకు చెప్పబాకు. సో ఎలాగైనా ఉండాలి మనకంటని బీఫారం అయినా 10 lakhs గోల్డ్ అవి పెట్టి అన్ని పెట్టుకుని తీసుకున్నాం. తీసిన 1 year లోనే వచ్చింది. చాలా అంటే లక్కీ, మీకు చాలా లక్కీ. ఎందుకంటే చాలా మంది భయపెట్టారు, అంటే ఈ బీఫారం ఎందుకు అయ్యి. మా వాళ్ళు కూడా చాలా మంది వద్దని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాం తీసుకున్నప్పుడు. ఆ కాగితాలు కూడా చాలా సఫర్ అయ్యాం. వాళ్ళు కాగితాలు, దొంగ కాగితాలు ఇచ్చాయి. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా 1 year లోనే ఉడంత అయిపోయింది. అదే పట్టా ఇచ్చేసారు మీకు, డాక్యుమెంట్ చేసేసి. ఏం చెప్తారు లోకేష్ గారు? చాలా హ్యాపీ అన్న. ఆయన రుణం మేము జీవితంలో తీర్చుకోలేం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది మాకన్నా సీనియర్ సిటిజన్ చాలా మంది 50 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము కూడా అలాగే ఇబ్బంది పడాలేమో, ఏంటో చాలా అప్పు చేసుకున్నాము, చాలా ఇబ్బంది అనుకున్నాం. సో మేము అన్నగారు వచ్చారు, మీటింగ్ వచ్చారు. నేను అప్పుడు వెళ్ళాను. నేను అక్కడే మీటింగ్ లో ఉన్నప్పుడు చెప్పారు ఇలాగే సేమ్, నేను మీకు బట్టలు పెట్టిస్తాను అన్నట్టుగా పాటలు పెట్టుకున్నారు. చాలా గ్రేట్ అన్న, చాలా అరుదు ఇలా జరగడం. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందన్న. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే మన బయట చాలా బాగుంది. ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? చాలా బాగుంది. కానీ ఇప్పుడు చూసారు మీరు, బయట చిన్న బళ్ళోళ్ళు అన్ని లోకేష్ గారు బండి చాలా డెవలప్ అయింది. అంటే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన క్యాండిడేట్ కాకుండా ఆయన ఎమ్మెల్యేగానే చేశారు. అప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే చేశారు. ఇప్పుడు అంతకన్నా ఓడిపోయినా ఆయన ఇక్కడే మంగళగిరిలో పనిచేశారు. ఖచ్చితంగా. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీకు సొంత అన్నలాగా ఆయన పట్టా ఇచ్చి బట్టలు పెట్టి సారి పసుపు కుంకుమ పెట్టి. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఫస్ట్ లో మేము కొనడానికి చాలా భయపడ్డాము. అందరూ మా రిలేటివ్స్ కానీ అందరూ వద్దు అన్నారు. అయినా
ముందుకెళ్ళి తీసుకున్నాము. 1 year లోనే సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెరవేర్చారు లోకేష్ గారు. అనుకున్నారా ఈయన చేయగలుగుతారు? ఎర్లీగా అయితే అనుకోవాలా, ఏదో చెప్పేసారు ఎలక్షన్స్ లో, అయితే అవుతుంది గ్యారంటీ లేదు, అయితే సడన్ గా సర్ప్రైజ్ అనమాట. ఏదైతే ప్లేస్ లో హామీ ఇచ్చారు అదే ప్లేస్ లో మీకు. అవును అవును, చాలా మేము కూడా అసలు ఇంత తొందరగా అయితే అనుకోవాలా. మరి చాలా మంది పొలిటీషియన్స్ చూసుంటారు మీరు, సో వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? వీలైనంత చాలా తక్కువ సమయంలో వర్క్, తక్కువ టైంలో వర్క్ ఎక్కువ చేస్తున్నారు. ఆయన ఈ ప్రాంతం కాదు కదా, సో మరి ఈ ప్రాంతం కాకపోయినా ఇక్కడ పోటీ చేసి ఒకసారి ఓడిపోయి బయటకు వెళ్ళిపోకుండా మళ్ళీ ఇక్కడే పోటీ చేసి మళ్ళీ గెలిచారు, భారీ ఘన విజయం సాధించారు. సో ఆయన మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నారా లేకపోతే ఇంకేమనుకున్నారు? కూడా క్వాలిటీ అంటే నమ్మకం, ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకు అన్నమాట ప్రకారం చాలా పనులు నెరవేరుస్తూ వచ్చారు. అలాగే వాటిల్లో ఒకటొకటిగా అన్ని అమలు పరుచుకుంటూ వస్తున్నారు. చేనేతలకి కరెంటు బిల్లు ఫ్రీగా అని అలాంటివి ఇవాళ రోజున 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్కళ్ళు ఎదురు చూస్తున్నారు ఇళ్ల పట్టాల కోసం. అలాంటి 40 సంవత్సరాల కళని మన లోకేష్ బాబు గారు 8 నెలల్లోనే తీర్చారు. లోకేష్ బాబు గారు వచ్చి అందరికీ ఇళ్ల పట్టాలు దగ్గరుండి తన చేతుల మీదుగా ఇస్తాం. అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఏదో ఫార్మాలిటీకి ఒకళ్ళకి ఇద్దరికి ఇవ్వకుండా ఒక రోజు మొత్తం కేటాయించి బాబు గారి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళకి చీర, జాకెటు, పసుపు, కుంకం, గాజులు, ఇళ్ల పట్టాలు, భోజనం అన్ని దగ్గరుండి చాలా బాగా ఘనంగా చేశారు. లోకేష్ అంటేనే మంగళగిరి, మంగళగిరి అంటేనే మా లోకేష్ బాబు అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం ఎలానో లోకేష్ బాబుకి మంగళగిరి అడ్డగా మార్చేస్తారా? అసలు అందులో డౌటే లేదు. మంగళగిరి అంటేనే మా లోకేష్ బాబు గారు, అలా నమ్ముచున్నాం మేము. ఎందుకంటే రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటదని మేము ఇవాళ చూసిన విధానాన్ని బట్టి బాగా గట్టిగా నమ్ముతున్నాము, దృఢ విశ్వాసంతో ఉన్నాం. తేడా ఏంటండి? ఇప్పుడు గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. అసలు మాకు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అసలు ఆ రామకృష్ణారెడ్డి గారు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడే చేశారు కదా, చేశారంటే మా దగ్గరికి ఏ రోజు రాలేదు. ఇలా ఇళ్ల పట్టాలని, ఇలా పథకాలని, ఇలా ప్రజల కోసమని దగ్గరగా వచ్చి మాతో సన్నివేశంగా మాట్లాడి మాకు చేసిన కార్యక్రమం ఏదీ లేదు ఇంతవరకు. మేము ఆయన అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరే విన్నాం కానీ మనిషి తెలియదు మాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు చూశారు, చంద్రబాబు నాయుడు పాలన ఇప్పుడు 10 నెలలు చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరి పరిపాలన బాగుందా? మాకు లోకేష్ గారి పరిపాలనే బాగుంది. ఎందుకంటారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే పథకాలు లేవన్నారు. ఆ 300 కరెంటు బిల్లు ఎవరికి వచ్చింది? లేనోళ్ళకి 300 కరెంటు బిల్లు యూనిట్లు చూపించింది. లేనోళ్ళు అన్ని తీసేశారు, ఉన్నోళ్ళకి మాత్రం అన్ని పథకాలు వర్తించినాయి. అలా మేము చాలా బాధలు పడ్డాం గత ప్రభుత్వంలో. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అసలు ఎవరి ద్వారా వెళ్ళాలో తెలియక మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట. అందుకని దగ్గరుండి చూస్తున్నాం మేము. మాతో సన్నివేశంగా బాగా అన్ని సమస్యలు తెలుసుకొని మాకు నమ్మకంగా పనిచేసేది ఒక లోకేష్ బాబు గారని మేము నమ్ముచున్నాము, నమ్ముతాం కూడా. మరి ఈ ప్రభుత్వంలో ఆ మహిళలు కావచ్చు, ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు. ప్రజలంతా నా ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. మళ్ళా ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను ఆయన చెప్తున్నాడమ్మా. చెప్తారండి, చవటానికి ఏమొచ్చి ఎన్నైనా చెప్పుకుంటాడు ఆయన. ఆ రోజు చెప్పలేదా మంగళగిరిలో ఫ్యానే ఉండేది, సైకిలే ఉండదు అన్నాడు. ఇవాళ ఫ్యానే లేదు, సైకిలే ఉంది. అలాంటి మాటలు వాళ్ళు ఎన్నో చెప్తారు. ఆ మాటలన్నీ మేము నమ్మట్లేదు. మేము మా లోకేష్ బాబు గారు వచ్చేది మళ్ళీ మా లోకేష్ బాబు గారే. ఎందుకంటే మాకు రాజధాని పూర్తి అవ్వాలి, డెవలప్మెంట్ ఉంది, మేము అనుకున్న రకంగా ఉండాలి అంటే లోకేష్ బాబు గారు వస్తేనే మేము అనుకున్నవన్నీ మా పిల్లల భవిష్యత్తు గాని, మా కుటుంబాలు గాని, మాకు ఆర్థిక పరమైన కుటుంబాలు కూడా కొంచెం కుంపు పడటానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. మరి అభివృద్ధి చేస్తున్నాడా లోకేష్? చేస్తున్నారు, ప్రతి విషయంలో దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. అది చెత్త డ్రైనేజీల విషయం గాని, లేని వారు పేదవాళ్ళ గురించి గాని, చేనేతల గురించి గాని ప్రతి విషయంలో దగ్గరుండి మంగళగిరిలో మా లోకేష్ బాబు గారు ప్రతి హెల్ప్ మాకు దగ్గరుండి చేస్తున్నారు. ఊహించలేదు, ప్రతి ఒక్కళ్ళు ఇస్తామని చెప్పినోళ్లే గాని మాకు లోకేష్ గారు వచ్చి మంగళగిరికి నేను చేస్తానని ఎలాగైతే మాకు హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీల ప్రకారం ఆయన ఒక 6-7 నెలలు పూర్తయ్యేసరికి మాకు పట్టాలు ఇవ్వడము, మాకు రోడ్లు కూడా మొదలు పెట్టారు. రోడ్లు, కాలువలు, చేనేత కార్మికులకి నేను చాలా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అన్న ప్రకారము ఇప్పటికీ ఆయన కొన్ని పనులు అయితే చేపట్టాడు. మన కరెంటు 200 యూనిట్లు ఫ్రీ కూడా ఇచ్చారండి. చాలా సార్లు చాలా మంది చెప్పారు కానీ లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాకు ఏదైతే చెప్పారో చెప్పిన హామీల్లో సంవత్సరం తిరగకుండానే దాదాపు ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తూ మొదలు పెట్టారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఆయన్నే గెలిపించుకుంటాము. ఎలక్షన్ ఈసారి కూడా ఆయన అంటున్నారేంటి? ఆయనే రావాలండి మాకు.
చేస్తున్నాడా? చేస్తున్నాడండి. మంగళగిరి ఏమైనా రూపురేఖలు మారుతున్నాయా అభివృద్ధి పరంగా? మొత్తం మారిపోయిద్దండి. లోకేష్ గారు ఉన్నంత వరకు మాత్రం మంగళగిరి మంచి డెవలప్ అయితే అయింది. లోకేష్ గారికి ఎప్పటి నుంచి ఈ పట్టాల కోసం చెరువులో నివసించి ఉండే ఈ పట్టాల కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి 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 నోటీసులు ఇచ్చి కాగితాలు ఇచ్చి అప్లికేషన్లు పెట్టి ఎన్నిసార్లు ధర్నాలు చేశామో మాకే తెలుసండి. మాకన్నా కానీ లోకేష్ గారు మా బాధలు మా సమస్యలు అర్థం చేసుకొని మా పక్క నిలబడైతే మాకు చెప్పిన విధంగానే చేస్తున్నాడని మాకైతే మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ ఇచ్చాడు మీకు, ఏం చెప్తారు లోకేష్ కోసం? బ్రహ్మాండంగా ఉంది, అనుమానం లేదు. చాలా పెద్ద వయసు మీది, చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూసారు, రాజకీయ నాయకుల్ని. మనగాడు ఎవరు లేరు నాకు, మాకు తగల. ఏంటి మొనగాడు అంటున్నారు లోకేష్? బలేవాడు నెంబర్ 1. నెంబర్ 1 జగన్ నెంబర్ 1, ఈయన నెంబర్ 1. ఈయన నెంబర్ 1. జగనే నెంబర్ 1 అంటున్నారు. అన్ని తీసాడు పెట్టు అంటాం, ఏం లేదు. వైసీపీ వాళ్ళంతా జగన్ ఉంటాడు బాగుండేది అంటున్నారు. మరి ఈయనే బాగుంటాడు అసలు, ఆయన కంటే. ఆయన వచ్చిన పట్టాలు కూడా వీళ్ళు మాకు. రామకృష్ణారెడ్డి అప్పుడు ఏం చేశాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉండేవాడు. అసలు మాకు ఇంత మట్టి ఏం చేయాలి అసలు. ఇప్పుడు పట్టాలు ఇచ్చాడు ఈయన. డబ్బులు ఏం కట్టారా? డబ్బులు లేదు, రూపాయలు మేము. బస్సు ఆయన కూడా ఆయనే బస్సు పంపించాడు. బస్సు ఛార్జీ డబ్బులు కూడా ఆయనవే. ఆయన అన్ని బట్టలు భోజనం ఆయన అన్ని ఆయనవే. అనుమానం లేదు. హ్యాపీగా ఉంది. మళ్ళీ గెలుస్తాడు ఆయన? అనుమానం లేదు, పూర్తిగా గెలుస్తాడు. పూర్తిగా గెలుస్తాడు. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? నమ్మకానికి గ్యారెంటీ అంటున్నా. మళ్ళా ఏ పార్టీ వస్తుంది అంటారు? మరి ఈయన గారే వచ్చేది. లేదు జగన్ వస్తాడు, 30 ఏళ్ళ పాటు ఉంటా. ఏ లేదు, రాడిగా వస్తాడంటగా జగనే 30 ఏళ్ళ పాటు ఉంటాడు. లేదు లేదు, ఇక ఈయన చంద్రబాబు పాలన ఏం బాగాలేదు, ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు అంటున్నారు. ఎందుకు మాట్లాడండి.